యెహోషాపాతు ఏం చేశాడంటే ఆ దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మీరు చూడండి, అక్కడ నుంచి చదవండి. యెహోషాపాతు యెరూషలేములో చేయుచు అక్కడ ఆగండి. మీరు దేవతా స్తంభముల మధ్య విచారణ, వాటిని తీసివేసి విచారణ చేశాడండి. మనసు నిలుపుకున్నాడు కనుక ప్రభువే అంటున్నాడు, నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. ఏ క్రియలు? నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. నువ్వు చేసిన చెడు నాకు గుర్తులేదు కానీ నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. ఈరోజు ప్రభు నీలో ఏం చూడాలనుకుంటున్నాడో తెలుసా? మంచి క్రియలు. మంచి క్రియలు చూడాలనుకుంటున్నాడు. నీలో మంచి క్రియలు కనబడుతున్నాయి కనుక నేను నిన్నేం అనలేకపోతున్నాను, నేను నీ మీద కోపడలేకపోతున్నాను, నేను నిన్ను గర్దించలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీలో నాకు ఆ మంచి క్రియలు, ఆ దేవతా స్తంభములను పడవేసి నా యొద్ద విచారణ చేస్తున్నావు కదా, నీలో నాకు ఆ మంచి కళ కనబడుతుంది అంటున్నాడు. కోపగించుకుందాం అనుకుంటున్నా, కోపడదాం అనుకుంటున్నా గాని కోపడలేకపోతున్నా, శిక్షిద్దాం అనుకుంటున్నా గాని శిక్షించలేకపోతున్నాను. దావీదంత రాజు కూడా కాదండి యెహోషాపాతు. దావీదంత రాజు కూడా కాదు. కొందరి చరిత్రలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి పతనం, వారి ముగింపు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతున్న వేళ ప్రజలందరికీ ఓ వార్త పాస్ చేశాడు. ఏమన్నా తెలుసా? ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మీరందరూ ఉపవాస ప్రార్థన చేయండి. దేవుని యొద్ద విచారణ చేశాడు కనుక ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే యుద్ధములో జయం కలుగుతుందన్న వివేచన కలిగింది. నీవు దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు నీ పక్షమై ఉంటాడు. నువ్వు దేవుని యొద్ద విచారణ చేయకపోతే సాతానుగాడు నీతో ఉంటాడు. వాడు నారదుడు, మహానారదుడు, నారి నారి అంటూ మాయమాటలన్నీ అక్కడి ఎక్కడ చెప్తూ ఉంటాడు. దేవునికి చెప్పవలసినవి దేవునికి, నీకు చెప్పవలసినవి నిన్ను. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. కరోడు మామూలుడు కాదు, కానీ మనం వాడి సావాసమే చేస్తాం. ఈరోజు నీ అంతర ఆత్మతో నువ్వు ప్రశ్నించుకోసారి, నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను, నేను ఎవరితో సావాసం చేస్తున్నాను, నా స్నేహం ఎవరితో? పిల్లరా, ఆ ఉపవాస ప్రార్థన పెట్టి, దేవా ఈ యుద్ధ సమయంలో నీవే మాకు దిక్కు, ఈ యుద్ధ సమయంలో నీవే మాకు ఆధారం, ఈ కఠిన పరిస్థితిలో నీవే మాకు ఆశ్రయం అని వేడుకోండి. ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడని చెప్పినటువంటి వ్యక్తి యెహోషాపాతు. యోధావారిని ముందు పెట్టి అసలు యుద్ధమే చేయకుండా దేవుణ్ణి స్తుతిస్తూ అఖండ విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఈ భక్తుడు. మరి నీ జీవితంలో చీకటి ఎక్కడ ప్రారంభమైంది? యెహోషాపాతుతో దేవుడు చెప్తున్నాడు, నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి కనుక నిన్నేం అనలేకపోతున్నాను. మరి నీలో ఏం కనబడుతుంది? ఏనాడైనా అడిగారా, ప్రభువా నాలో ఏమైనా కనబడుతుందా? వాక్యము చదువుకుంటూ వెళ్ళిపోతాం, వందే భారత్ ట్రైన్ లాగా. అక్కడ ఆగి పరీక్షించి అసలు ఎందుకు రాశాడు ఈ మాట వివేచించామా? పిల్లరా, అతనిలో చెడ్డ క్రియలు కూడా ఉన్నాయి కానీ వాటిని చూపించడం లేదు దేవుడు. ఎందుకు? ఆయన యొద్ద విచారణ చేయడం ప్రారంభించిన వ్యక్తి యెహోషాపాతు. మంచి క్రియలు మాత్రమే చూపిస్తున్నాడు. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ భాగములో నుండి రాత్రంతా ప్రార్థన చేశాను. ఈరోజు 5 ప్రసంగాలు చెప్పాను నేను, ఇది 3వది. రాత్రంతా ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో రాసుకున్న మాటలు. మీకు ఈ దేవుని మాటలు బోధించాలని ప్రభు ప్రేరేపించి కోరుకుంటున్నప్పుడు ప్రభు ఈ సంవత్సరం
నా ప్రజలలో నేను మంచి కార్యాలను చూడబోతున్నాను. నేను మంచి కార్యములు చూడబోతున్నాను. వారి పాత స్థితిని విడిచి వారి గతాన్ని నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ రాబోతున్న ఈ సంవత్సరం అంతా వారి జీవితంలో ఓ నూతన కార్యమును చూడబోతున్నానని సెలవిస్తున్నాను. హల్లెలూయా. నీలో మంచి క్రియ కనబడాలి. నిన్ను చూసేటప్పుడు ప్రజలకు కావచ్చు, నీ వాళ్లకు కావచ్చు, దేవునికి కావచ్చు, నీలో మంచి కార్యం కనబడాలి, మంచి క్రియలు కనబడాలి. క్రియలు చెడిన వారై ఉండకూడదు. క్రియలు చెడిన వారై మనం నడిపింపబడితే దేవుని యొక్క ఆశ్రయం మన మీదకి రాదండి. సహజంగా ఇంతకు ముందు ఓ సందేశం చెప్పాను నేను మా సంఘంలో. దేవుని సన్నిధిని మీరు కనబడేటప్పుడు ఎలా సిద్ధపడాలి, ఎలా సిద్ధపడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దీర్ఘకాల ప్రార్థనలు చేస్తాం కదా మనం. దీర్ఘకాల ప్రార్థనలు చేస్తే అయినా సమాధానాలు ఎందుకు రావట్లేదు మనకి? గమనించండి, కొందరు ప్రార్థన చేస్తే రోజుల్లో జవాబు వస్తుంది, కొందరు ప్రార్థన చేస్తే వారాల్లో జవాబు వస్తుంది, కొందరు ప్రార్థన చేస్తే నెలల్లో జవాబు వస్తుంది, మరి కొందరు ప్రార్థన చేస్తే సంవత్సరాలు పడుతుంది. మరి ఆధ్యాత్మిక కోణంలో అభిషేకం కలిగిన వ్యక్తులు ప్రార్థన చేస్తే వెంటనే. మరి నువ్వు ఏ కోవకు చెందావు? నీ ప్రార్థనకు సంవత్సరాలు అవుతుందా, రోజులు అవుతున్నాయా, నెలలు అవుతున్నాయా, రోజులు అవుతున్నాయా? తక్షణమే దేవుడు పూనుకొని పరలోకము నుండి నువ్వు అడిగినవి అప్పగిస్తున్నాడా? ఏ కోవకు చెందాము మనం? ఏ రోజైనా అనిపించిందా నేను ఏ కోవలో ఉన్నా ప్రభువా? బేస్మెంట్ అయితే బాగానే వేసాను, కానీ దాని మీద నిలబడలేకపోతున్నాను. ఏ కోవకు చెందాను? పరీక్షించుకునే సమయం. వీళ్ళరా, దేవుడు మనలను చూస్తున్నప్పుడు మనము నిర్దోషముగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా కనబడాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే యోబు గారు లాగా ఓ శుద్ధ సువర్ణంగా కనబడాలి. ఆ బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము వలె నేను ఉద్భవించాలి అంటున్నాడు. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మముల వలె నీవు నా సన్నిధిలో కనబడాలి. అంత సౌఖ్యంగా, అంత శుద్ధ శరీరంగా నువ్వు కనబడాలి. దేవునికి మనం ఎలా కనబడుతున్నాం? నువ్వు ఎలా కనబడుతున్నావు? గతంలో మరి ఏ రోజు మీలో దేవుడు ఏదైనా చూశాడా? ఏదైనా చూసి ఇట్లా ఉన్నావురా అన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకో. మీలో నుండి ప్రజలకు కనబడవలసినవి ఏంటి? ఈ కోణంలో ఈరోజు ప్రభు మీతో మాట్లాడాలని దేవుని సేవకుడిగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఏది కనబడాలి? ఏది కనబడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఏది కనబడితే నీ జీవితం దివ్యకరంగా ఉంటుంది? ఈ మాటలు చెప్పాలంటే నాకు 7 గంటలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రసంగం A to Z, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం తిప్పి చెప్పాలంటే 7 గంటలు కావాలి. నా దేవుడు నీలో ఏది చూడాలనుకుంటున్నాడు? ఏది చూడాలనుకుంటున్నాడు? మీలో కొన్ని కనబడుతున్నాయండి దేవునికి. మరి అవి మంచి కార్యాలా, చెడ్డ కార్యాలా? మీలో కొన్నింటిని ప్రజలు చూడబోతున్నారు, కనుగొనబోతున్నారు. మరి ఏం కనబడుతున్నాయి? దేన్ని వ్యక్తపరుస్తున్నాం? మా యందు ఈ మంచి క్రియలు కనబడుచున్నవని ధైర్యంగా చెప్పగలవా? మీ యందు ఈ మంచి క్రియలు కనబడుచున్నవని దేవుడు ధైర్యంగా చెప్తున్నాడు. మరి నువ్వు? అందుకే ఈ సంవత్సరం పాటలో ఆ బిట్టు పెట్టాను. నా నీతిని బట్టి నన్ను రక్షించావు, నా పక్షమందుండి నన్ను నిలబెట్టావు, అపజయాల మధ్యలో విజయ భేరి మోగించి ధైర్యమిచ్చి నడిపించే పరిశుద్ధాత్ముడవై నీ చిత్తమును ఉద్దేశమును నెరవేర్చువాడవై
నీ మహిమ ఘనతకైనను వాడుకో యేసయ్యా. ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? నియమం సరిగా లేకపోతే భక్తి శూన్యమవుతుంది. నియమం ఎలా ఉండాలి? సరైన కోవలో ఉండాలి. 2012లో యేసు ప్రభు నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. సాధారణంగా యేసు ప్రభుని నమ్మం మేము. కొండ ప్రాంతాల్లో జీవించేవాళ్ళు. మా నాన్న బ్రహ్మం గారి భక్తుడు. మా ఇంట్లో నన్ను గూర్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన చేశారు. ఒకళ్ళు డాక్టర్ అని, ఇంకొకళ్ళు యాక్టర్ అని, ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన చేశారు. నాకు నేను కలెక్టర్ అవ్వాలని. చివరికి దేవుడు పాస్టర్ని చేశాడు. ఆటర్లు ఈటర్లు కోటర్లు అన్నీ పోయి పాస్టర్ని చేశాడు. ఢిల్లీ విక్రమ్ అకాడమీలో ఐఏఎస్ స్టూడెంట్ని, గుంటూరు కలెక్టర్ డిపార్ట్మెంట్లో సీక్రెట్ ఏజెన్సీగా 4 సంవత్సరాలు పనిచేశాను. 1,00,000 పైచులకు శాలరీ వదులుకొని దేవుని సేవ కొరకు వచ్చాను. సుదీర్ఘ ప్రయాణం నా దేవునితో. ఈనాటికి సేవకు వచ్చి ఇంచుమించు 13 సంవత్సరాలు. గుంటూరు నడిబొడ్డున దేవుడు అక్కడ పరిచయం ఇస్తాను వెళ్ళమంటే వెళ్ళాను. వెళ్ళరా, నా ప్రారంభపు దినాల్లో మురికి నీళ్లు, డ్రైనేజ్లో నీళ్లు త్రాగడానికి కూడా వెనకాడలేదు నేను. దాహం దాహం అని గుంటూరు నడిబొడ్డున ప్లాట్ఫారమ్స్ మీద పడుకొని, గుంటూరే తెలియదు కానీ దేవుడు అక్కడికి పరిచర్య నిమిత్తం వెళ్ళమన్నాడు. మా డాడీ 5,000 ఇస్తే 1,000 రూపాయలు బ్యాంకులో వేసి 1,000 రూపాయలు రూమ్ అద్దె కట్టి 3,000 ఆటో వాళ్ళు, మామూలు కాదు, అందరు కాదు, కొందరు 10 కిలోమీటర్లు తీసుకెళ్లి 1,000 రూపాయలు బిల్లు వేసాడు. ఇక నేను మోసపోయానని చివరికి అర్థమైంది నాకు. మధ్యరాత్రి రోడ్డు మీద వదిలిపెట్టేశాడు. ఇప్పుడు 1,000 రూపాయలు పెట్టి రెంట్కి రూమ్ తీసుకున్నా కదా, ఆ రూమ్ లో కూర్చున్నాను. తినటానికి తిండి లేదు, త్రాగటానికి నీళ్లు లేవు, డబ్బులన్నీ పోయాయి. ఇంకెవరిని అడుగుతాం? ఒకటే చాప, ఒకటే తిండు. 30 రోజులు అన్న పానాలు లేకుండా బ్రతికాను. 27వ రోజు ఒక దైవజనుడు ఫోన్ చేసి, చిన్న ఎక్కడున్నావు అంటే, నేను అంతకుముందు పాంప్లెట్స్ ఏమైనా ఉంటే అవి టెలికాస్ట్ చేసేవాడిని. మన మీటింగ్స్ ఉన్నాయి కదా, టెలికాస్ట్ చేయడానికి నువ్వు ఉండాలి అని ఫోన్ చేశాడు ఆయన. అన్న నేను గుంటూరులోనే ఉన్నాను, ఆయన ఉండేది కూడా గుంటూరే, మరి ఇంటికి రావచ్చుగా అన్నాడు ఆయన. సరే వస్తాను. పోవాలంటే ఛార్జీలకు, ఆ రోజుల్లో ఛార్జ్ ఎంత అంటే 5 రూపాయలు 3 రూపాయలు. ఈ సేవలో ఈ వయసులో వచ్చాను నేను సేవకి. సరే ఇక నడుచుకుంటూ ప్రయాణమై వెళ్తున్నాను. అక్కడికి 10 కిలోమీటర్లు నడిచి ఓపిక లేదు. 30 రోజుల నుంచి ఆరోగ్యం, ఆకలి అంతకంటే లేదు. అర్ధరాత్రి లేచి అందరూ పడుకున్న తర్వాత గుంటూరు నడిబొడ్డున బయటకు వచ్చి ఎవరైనా చూస్తున్నారా అని చూసేవాడిని, తొంగి చూసేవాడిని. ఎవరు లేకపోతే వచ్చి గుంటూరులో చలివేంద్రాలు ఉండేవి. ఆ చలివేంద్రపు ట్యాప్ దగ్గరికి వెళ్ళి 4 పెట్టేవాడిని దాహంతో. ఒక్క బొట్టు రాలితే బాగుండు అనుకునేవాడిని. 4 ఎండిపోయింది. ఇక డ్రైనేజీలో వేస్ట్ నీళ్లు వెళ్తుంది కదా, ఇక అయ్యైనా పట్టుకుని తాగుదాం అనే స్థితికి వెళ్ళిపోయినా. బ్రతుకే భారం అయిపోయింది. ఒక్క ప్రార్థన, ఎందుకు తెచ్చావు? ఇప్పటికిప్పుడు నా ఇంట 1000 మంది వచ్చినా పెట్టగలిగిన కెపాసిటీ మా ఇంట్లో ఉంది. అయితే నా పరిస్థితి ఏమి ఇట్ట తయారైంది అని దేవునితో వాదులు ఆడలేదు కానీ అడిగాను. పరిశుద్ధ గ్రంథాన్ని చింపిన వాడిని నేను. యేసు ప్రభు దేవుడు కాదని సవాల్ విసిరాను. 33 కోట్ల దేవతలు ఉన్నారు, యేసు ప్రభు దేవుడా? ఒక్కడేం చేస్తాడు? ఏం చేయలేడని చెప్పిన వాడిని. 33 కోట్ల దేవతల ముందు యేసు ప్రభు చాలా చిన్నోడని
నీ పని ఇట్లా ఉందారా నాయన అనుకొని నేను కలెక్టర్ అవ్వాలని కష్టపడుతున్నాగా, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి కదా, టీసీ సర్టిఫికెట్స్ ఏమీ లేకుండా చేశాడు ఒక్క రాత్రిలో. మా స్కూల్ చైర్మన్ వచ్చి అన్నాడు, ఈ సంవత్సరం నువ్వు రాయలేవు, నీ ఆశయం అంతా గంగలో కలిసి, నీ సర్టిఫికెట్లు ఒక్కటి కూడా లేవు, తట్టా పుట్ట సర్దుకొని ఇంటికి పోవాలి. దానికంటే ముందు 2 రోజుల ముందు దేవుడు నాతో మాట్లాడు, నా పని కొరకు నేను పిలుచుకుంటున్నాను, నువ్వు నా సేవ చేయాలని పిలిచాడు దేవుడు. మెల్లని స్వరం వినసొంపుగా ఉంది. నేను రాను అన్న. మా డాడీకి పోయి చెప్పిన, ఎవరో దేవుడు అంట, ఆయన పని నేను చేయాలంట, లోకంలో ఇంకెవరు లేడా, నేను ఒక్కడే ఉన్నానా అని అన్నా. మా డాడీ అన్నాడు, ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన లేదు, తీర్థం లేదు, మొలకడు పో అన్న. ఇక ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు. సర్టిఫికెట్లు అన్నీ పోయినాయి. ఇక నేను బ్యాగ్ పట్టుకొని పోవడమే. ఒకసారి ప్రార్థన చేద్దామని ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేశా. నీ మాట వింటా, నువ్వు చెప్పింది చేస్తా, కానీ నాకు మాత్రం సర్టిఫికెట్లు కావాలి, నేను మాత్రం అందరితో పాటు ఎగ్జామ్స్ రాయాలి, నువ్వు చెప్పింది చేస్తాను అని ఒప్పుకున్నాను. ఒక్క మాట. 5 నిమిషాలు కూడా గడవలేదండి. మా చైర్మన్ వచ్చి అన్నాడు, నీ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయిరా, నువ్వు కూడా ఎగ్జామ్ రాయవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నీ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి, నువ్వు రాయవచ్చు. ఒక్కసారిగా నాకు నా పిక్చర్ అంతా అర్థమైపోయింది. ఇక లోబడ్డాను, మోకరించాను. ఆ సంవత్సరం 38 పాటలు రాశాను. అసలు యేసుప్రభువే తెలియదు కదా, ఏం రాసి ఉంటాను, అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు కదా, ఏం రాసి ఉంటాను. వదకు సిద్ధమైన గొర్రె పిల్లల కఠినమైన ముళ్ళే నన్ను గుచ్చుచుండగా, గుండె నిండ నీ ఉన్నావు అంతే చాలయ్యా, నా గుండె నిండ నీ ఉన్నావు అంతే చాలయ్యా, పేరు పెట్టి నన్ను పిలిచావు అంతే చాలయ్యా, నీ ప్రేమతో నన్ను నింపావు అంతే చాలయ్యా, గుండెల్లో నీ రూపం చేరుకున్నా, నామది నిండా నీ ప్రేమ నింపుకుంటిని. ఇది ఫస్ట్ పాట. ఎలా లోబడ్డాం? వధించబడే గొర్రె పిల్ల ఎలాగైతే లోబడుతుందో అది అలా కూర్చున్నాయి. ఇంకా పట్టుకో కత్తి నరుకు తల. చూడండి, అది మొట్టమొదటి పాట. ఇంకా తర్వాత నా దశ అంతా మారిపోయింది. గుంటూరు వెళ్ళాను, ఆ దైవజనుడు పిలిచాడు కదా, మీటింగ్ స్థలానికి వెళ్ళాను. వెళ్ళే దారిలో ఇక నడవలేను అని పడబోతుంటే ఒక పూజారి వచ్చి బండి ఆపాడు. బాబు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా నేను ఫలానా చోటుకి వెళ్ళాలి. సరే నేను వదిలిపెడతా, ఎక్కించుకున్నాడు. తీసుకెళ్ళి మీటింగ్ దగ్గర వదిలిపెట్టి అని అన్నాడు, ఏమనుకో మాకు కానీ నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. సరే చేస్తా. ఎందుకో ఇంట్లో కూర్చుంటే బయటికి పద అని నా ఆత్మ నన్ను గర్దిస్తుంటే బయటకు వచ్చి చూస్తే నువ్వు కనిపించావు. బహుశా నీ కోసం పంపించాడు దేవుడు. ఏ పని చేస్తాను అంటే నేను పాస్టర్ గారిని అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, నా కోసం ప్రార్థన చేయ. ఇక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ ముగించుకునేసరికి 2 అయింది. పిల్లలు మీరు గమనించండి, పండు మిరగాయల పచ్చడి, మంట మండుతుంది, గుంటూరు కారం, వేడి అన్నం. ఎంత అన్నం పెట్టాడు, ఎంత పచ్చడి పెట్టింది పాస్టర్ గారు. లోపల మండుతుంది కానీ ఆకలేస్తుంది. ఇక స్పీడ్ తినేశాను. తింటమైతే తినేశాను. ఆ పూటకు దొరికింది అనుకున్నాను. దొరికిందే, పంచవర్ష ప్రమాణం కదా. ఇక ఆ పూటకు దొరికింది, స్పీడ్ తినేశాను. ఆ తర్వాత అనుభవించాను నా బాధ ఏంటి.
ఇక తిరుగు ప్రయాణం పెట్టాలి. ఇక 2 గంటలకు బయలుదేరి వెళ్తున్నానండి. వెళ్తుంటే ఇక నడవలేని పరిస్థితి, ఒంటరివాడిని అయిపోయా. రోడ్డు మీద ఎవ్వరు లేరు. ఇంత బతుకు బతికే కంటే నన్ను చంపేయవచ్చు కదా, అందుకే అందరూ 100 రూపాయల సేవ, 10 రూపాయల సేవ, ఈ కష్టాలు ఉంటాయని రావని అంటారు అని అన్నాను దేవుడిని. ఒక స్కూటీ వేసుకొని ఒక అతను వచ్చాడు. అనయ్య ఎక్కడికి పోవాలి అన్నట్టు ఎక్కా. తీసుకొచ్చి రూమ్ ముందు వదిలిపెట్టాడు. ఇంకా రూమ్లో పోయి కూర్చొని ప్రార్థన చేశానండి. 30వ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రభు మాట్లాడాడు. ఇక లే, నువ్వు వచ్చిన సమయం అయిపోయింది, ఇక బయలుదేరు. జేబులో 10 పైసలు లేవు, జేబులో 10 పైసలు లేవు, కానీ వెళ్ళమన్నాడు. సరే టిక్కు టక్క రెడీ అయ్యి బైబిల్ ఒకటి పట్టుకొని బయలుదేరాను. బస్ ఎక్కాను. కండక్టర్ వచ్చి సార్ టికెట్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? జేబులో డబ్బులు లేవన్న విషయం నాకు బాగా తెలుసు. ఇప్పుడు వాడికి నేను డబ్బులు ఇస్తే వాడు నాకు టికెట్ ఇస్తాడు. సరే అని ఎందుకో దేవుని మీద విశ్వాసంతో పాకెట్లో చేయి పెడితే 100 రూపాయలు ఉండే. హల్లెలూయా. ఇస్తే 5 రూపాయల టికెట్, 95 రూపాయలు వెనక్కి ఇచ్చాడు. ఒక అడవి ప్రాంతంలో ఒకే ఒక కుటుంబం ఉంది. భర్త రోజు త్రాగొచ్చి ఆ తల్లిని కొడుతూ ఉంటాడు. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. 2-3 సార్లు చంపేయడానికి పన్నాంగాలు చేశాడు. వెళ్ళేసరికి కరెక్ట్ వాడి ఇంటి ముందు నిలబడ్డాను. నన్నింట్లో పిలవాలని వాళ్ళకి, వాళ్ళు పిలిచి ఒక గ్లాస్ వాటర్ ఇస్తే బాగుండని నాకు తహతహలాడుతుంది మనసులో. వాళ్ళకు కూడా అదే అనిపించింది. సాధారణంగా ఆ అమ్మగారికి అనిపిస్తే పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ త్రాగుబోతోడికి అనిపించింది, ఈయన్ని పిలిచి కూర్చోబెట్టి ముద్దన్నం పెడితే బాగుండే అని అనిపిస్తుంది. సరే కానీ ఎట్టి కేలకు నేనే పోయి, అక్కడికి అర్ధగంట దాటిపోయింది. ఎట్టి కేలకు పోయి అడిగా, అమ్మా బాగా దాహం అవుతుంది, కొంచెం వాటర్ ఇస్తావా అంటే, ఆమె కంటే ముందు ఈయన లేచి అంటాడు, ఇందాక నుంచి పిలవాలనుకుంటున్నా సార్ మిమ్మల్ని, ఏమనుకుంటావు? సరే అని వెళ్ళానండి. వెళ్ళాను, కూర్చోబెట్టారు. ఆ తల్లి ఓ తప్పు చేసింది. ఏం చేస్తారంటే, నేను పాస్టర్ గారిని అన్నాను. 5 నిమిషాలు కూడా వాక్యం వినని వ్యక్తి ఆ రాత్రి 3 గంటలు ప్రసంగం విన్నాడు. విని చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు ప్రతి ఆదివారం వాక్యం చెప్పడానికి ఇక్కడికి వస్తావా? నీ ఖర్చులన్నీ మేమే. అందుకే మొదట్లో చెప్పాను, యెహోవా కొరకు కనిపెట్టువాడు ఆయన మనస్సును అర్థం చేసుకుని నడిపింపబడితే అసలు నీ ఇంట్లో కష్టాలే ఉండవు. దేవుని మనసు అర్థం కాకనే మనం పిచ్చోళ్ళై తిరుగుతున్నాం. 3 గంటలు విన్నాడు. విన్న తర్వాత 1.5 సంవత్సరం వాళ్ళకి సేవ చేశాను. ఆ తర్వాత వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు వలసకి వెళ్ళిపోయారు శ్రీకాకుళం. ఇక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రభు అన్నాడు, గుంటూరులో పరిచయం స్టార్ట్ చేయి. ఇప్పుడు గుంటూరులో అదే పరిచయం నడిపింపబడుతుంది. అసలు హైదరాబాద్ రావాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే హైదరాబాద్ సొదొమ గుమరా లాంటిది. అవునా కదా? ఎలాంటిది? మీరు మళ్ళీ తిట్టుకోమాకండి. సొదొమ గుమరా లాంటిది, జంట నగరాలు. అందుకే ఎక్కడ లేని సేవకులందరూ హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? పాడైపోయిన ఈ ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు నడిపిస్తాడు. 4 ప్రాంతాల నుంచి, 4 రాష్ట్రాల నుంచి ప్రజలు కలిసినప్పుడు వారి స్థితిగతులన్నీ మార్చబడతాయి. వచ్చానండి. ఆ రోజు ప్రారంభించిన పరిచర్య ఓ తీర్మానం చేశాను, ప్రభువా నాకు విరామం లేని సేవ కావాలి, 5 నిమిషాలు కూడా ఖాళీ ఉండకూడదు. నాటి నుండి నీటి వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరగని ప్రాంతాలు లేదు. ఈనాడు 13 సంవత్సరాలు నా సేవా జీవితం. ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగి ఉంటాను.
విరామం లేని సేవ. ఎప్పుడో నెలకోసారి వెళ్తాం మా ఇంటికి. ఎక్కడైనా ఒక గంట గడుపుతా, కానీ మా వాళ్ళ దగ్గర అర్ధ గంట గడుపుతా నేను. మా డాడీ రాత్రి కూడా ఫోన్ చేసి ఏడుతున్నాడు, ఇంటికి రావచ్చు కదరా, కాసేపు కూర్చోవచ్చు. తిన్న చెయ్యి ఆరక మునిపే పరిగెడుతున్నాను. దేనికో తెలుసా? ఆయన రాకడ ఆసన్నమైంది, సమయం చాలా తక్కువగా ఉంది. కాలక్షేపాలు చేయడానికి, మనం ఆస్తులు సంపాదించుకోవడానికి సమయం ఉందనుకుంటున్నాం, కానీ దేవుని పని చేయటకు సమయం చాలా తక్కువగా ఉంది. 14 ఆల్బమ్స్ చేశాను నేను. నా సేవా జీవితంలో నేను అడిగా, ప్రభువా ఎక్కడ చేయటం ఆపను, ఇట్లాగే ఉండాలి. పరిశుద్ధ పురిపీఠం మీద ఉండి చెప్తున్నానండి, అంతకంతకు 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 దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. ఒక్క ఆల్బమ్ 4 లక్షలు, 14 ఆల్బమ్ నేను కంప్లీట్ చేశాను. ఎలా అయ్యారు అంటే, నేను విశ్వాసం మీద కట్టబడ్డాను, సర్వోన్నతుని చూసి సేవకు వచ్చాను, మనుషుల్ని చూసి పరిచర్యకు రాలేదు. మనుషుల కోసం నా యథార్థతను, నా పిలుపును, నా దర్శనాన్ని నేను అమ్ముకోను, చంపుకోను కూడా. నేను నన్ను మనుషులు పిలవలేదుగా. మీరు పిలుచుంటే ఎప్పుడు 10 రూపాయలు వేస్తారు, 100 రూపాయలు వేయచ్చు కదా అని మీరిచ్చే డబ్బుల మీద ఆధారపడవచ్చు, అంతే కదా. మీరు కూడా ఏమంటారు, 10 రూపాయలు పాస్టర్ వచ్చాడులే అయ్యగారు, అంతేనా? మనుషుల మీద చూసి మనుషుల కొరకు నిలబడేవాడు, మనుషుల్ని చూసి వచ్చేవాడు దేవుని మహిమను చూడలేడు. దేవుని మహిమను చూసేవాడు మనుషులు ఇచ్చే గుప్పిళ్లను చూడడు, కానీ ఆకాశపు వాక్యుళ్లను విప్పితే పట్టదాలడంత విస్తారమైన దీవెనిస్తానన్నాడు కదా. వాకిళ్ళే ఇప్పితే, కిటికీనే విప్పితే అంతిస్తే, మరి తలుపు తెరిస్తే కాదా? మరి ఎందుకు మీరు 10 రూపాయల కోసం ఈరోజు పనికి వెళ్ళకపోతే పొట్ట గడవదేమో? యెహోషాపాతు జీవితంలో తాను చేసినవన్నీ చూడలేదు దేవుడు, కానీ దేవుని యొద్ద విచారణ చేసే మంచి గుణం కలిగి జీవించాడు. ఒకసారి హోషేయ గ్రంథాన్ని చూద్దాం, 9వ అధ్యాయం. నేను కొన్ని మైనస్లు ఆయనలో చెప్పాలంటే, దీంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయి చూడండి. 9:15 త్వరగా చదువుదాం. హోషేయ గ్రంథం 9:15. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. ఇప్పుడు గిల్గాలు అంటే ఏంటది? గిల్గాల్ అంటే అర్థం ఏంటి? గిల్గాలు అంటే దేవుని ప్రదేశం. అది చూడండి, లోకంలో ఉన్నంతసేపు నీ మీదున్న మచ్చ కనబడదు, ఇక్కడికి రండి నీ తప్పిదములన్నీ కనబడతాయి. అందుకే వాళ్ళు గిల్గాలులో అడుగు పెట్టిన వెంటనే వాళ్ళ పాప స్థితి అంతా కనిపించింది. అది దేవుని ప్రదేశం, అది దేవుడు సంచారము చేసే ప్రదేశము, దేవుని వాతావరణం అక్కడ అనుగ్రహించబడుతుంది. కనుకనే మీరు గమనిస్తే అక్కడ గుగ్గిలములాగా ఒకప్పుడు గిల్గాలు ఉంటే, దేవుని కాపుదలను బట్టి గిల్గాలు చెడుతనాన్ని పారవేసేటట్టు, చెడుతనాన్ని విసిరివేసేటట్టు చూపబడింది. అంటే దేవుడు సంచారం చేస్తున్నాడు అక్కడ ఏం కనబడింది? గిల్గాలులో చెడుతనం, మైనస్ చెడుతనం. దేవుని మందిరానికి వచ్చే మనలో ఏం కనబడుతుంది? ఇంకా పాత రోత జీవితమే, ఇంకా పులిసిన పిండి మనలో వెంటాడుతూనే ఉంటది. ఈరోజు పిండి పిసికాను చపాతి చేయడానికి, ఇప్పుడు చేయకుండా రేపు చేశాను అనుకో, ఇప్పుడే చేస్తే ఎంత రుచికరంగా ఉంటుంది, రేపు చేస్తే చాలా మంది వారి పిండి పులిసిపోతుంది, విశ్వాసం పులిసిపోతుంది. అదే పాప స్వభావం. విడిచిపెట్టాలే అనుకుంటాం, అది పెదవుల గుండానే విడిచిపెట్టం అసలు. అదే నోటితో నేను ఒక మాట అంటాను, మీరు కోపడి మాట అండి. దేవుని శరీరాన్ని ఎట్లా పూజిస్తున్నారు?
నోరు తెరవండి. నోటితో తీసుకుంటూ కొంచెం మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడైనా మాట్లాడండి. అరే ఆ సంఘస్థులు చాలా చక్కగా ఉన్నారని మేము అనుకోవాలి కదా. మీరు ఎంత మౌనంగా ఉంటే ఎట్లా? హల్లెలూయా. హల్లెలూయా. ఇదే నోటితో జీవం కలిగిన దేవుని శరీరాన్ని పూజిస్తున్నావు కదా, మరి ఇదే నోటితో ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? ఇదే నోటితో ఎందుకు తుచ్చమైన వాటి కొరకు మాట్లాడని కూడా నీ విషయాలను మాట్లాడి ఎందుకు అపవిత్రం చేస్తున్నావు? అసలు ఈ నోటితో దేవుని శరీరాన్ని భుజించిన నీవు ఇదే నోటితో వాక్యాన్ని చదవాలి, ఇదే నోటితో ప్రార్థన చేయాలి, ఇదే నోటితో దేవుని స్తుతించాలి, కానీ దానికి వ్యతిరేకంగా లోకపు క్రియలను ఎందుకు చేస్తున్నావు? అపవిత్రం అవుతుందా లేదా? ఊరు మంచిదైతే నోరు మంచిది. నోరు మంచిగా ఉంటే ఊరు కూడా ఎందుకు మంచిది? మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఏదైనా. అందుకే కొన్నిసార్లు అంటారు, ఆమె నోట్లో నోరు పెట్టమాకంటారు ఆయన అంటారు. ఎందుకు? కానీ సర్టిఫికెట్లు ఉన్నాయి మీకు కూడా ఎవరికైనా? జాగ్రత్త జాగ్రత్త. దినాలు చాలా దగ్గర పడిపోయాయి, చాలా దగ్గర పడిపోయింది. రెప్పపాటున ఈ రాత్రికే నువ్వు రేపేం సాక్ష్యం చెప్తావు ప్రభు దగ్గర? యేసు ప్రభు శరీరము అంగళ్ళలో దొరికే సరుకు కాదు, అంగళ్ళలో దొరికే వస్తువు కాదు. దొరికితే అందరూ పోయి కొనుక్కుంటాం. పాస్టర్ గారు అవసరం లేదు, ప్రతిష్ఠించడానికి యాజకుడు అస్సలు అవసరం లేదు. మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారనే దాన్ని పవిత్రంగా ఉంచాడు ఆయన. యేసు ప్రభులో ఎన్ని గాయాలు? పంచగాయాలని చెప్తారు మీరు. 5580 పైచిలుకు గాయాలు ఉన్నాయి. ఒక్క ముళ్ళ కిరీటంలోనే 70 నుంచి 80 గాయాలు ఉన్నాయి. అని మనం మాత్రం ఈ 5 చక్కగా ఉంటే చాలు కదా. హల్లెలూయా. దేవుడు నిన్ను గూర్చి తన ప్రాణాన్నే పెట్టినప్పుడు నీవు ఆయన కొరకు ఈ లోక శరీర కోరికలు వదులుకోలేవా? త్యాగం చేయాలండి, అప్పుడు దేవుని దగ్గరకు వస్తాడు. నేను ప్రతిరోజు మాట్లాడతాను, ప్రభువా ఇప్పుడు దాకా ఇళ్ళ వాళ్ళకి చెప్పాను కానీ మన ఇద్దరు మాట్లాడుకున్నారా? మన ఇద్దరు మాట్లాడుకున్నాం. ప్రియుడు ప్రియురాలతో ఏమంటాడు? ఎదురెదురు కూర్చున్నారా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఎదురెదురు కూర్చుని మాట్లాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? వీళ్ళు వాళ్ళని చూడమాకు, మన ఇద్దరం మాట్లాడుకుందాం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. రే ఈ లోక సంబంధమైన ఈ చెడు కార్యాలను చూడమాకు, కాసేపు నాతో గడుపురా. నా కళ్ళలో కళ్ళు పెడితే నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ప్రతిరోజు పడకకి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు కాసేపు మన ఇద్దరం మాట్లాడుకున్నారా? ఈరోజు అందరికీ చెప్పి కలిసిపోయా, నాకు నువ్వు కొంచెం నేర్పించురా, కాసేపు మాట్లాడుకుందాం. శిలోమితి మంచం మీద పండుకొని కాలు మీద కాలు వేసుకొని బల్లె వెతుకుతుంది ప్రియుడిని. నేను నా ప్రియుడిని వెతుకుతున్నాను. ఏంటి? అవునా? ఆమె స్నేహితులందరూ వచ్చి, శిలోమితి నీ ప్రియుడిని వెతికావా? వచ్చాడా అంటే అంటది, వచ్చాడు. మరి కలవలేదా? కుదరలేదు. ఈరోజు కాలు మీద కాలేసుకొని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ నా ప్రియుడిని వెతుకుతున్నానంటే కుదరదా? ప్రియుడి కొరకు కనిపెట్టుకొని చూడాలి. ఆయన వచ్చాడు. మీరు చూడండి, యేసు ప్రభు తలుపు కొట్టేటప్పుడు గళ్ళము లోపల ఉంటది, బయట ఉండదు. తెలుసా? బయట గళ్ళం ఉండదు, లోపల ఉంటది. కనుక చెప్పాడు, తలుపు ఎవడు తెరుస్తాడో వాని లోపలికి నేను వస్తాను, వాడితో పాటు కూర్చొని. నువ్వు గళ్ళం నువ్వు తీయాలా, తలుపు తీయాలా. గళ్ళం బయట లేదు, లోపలే. చదువుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. యెహోషాపాతు జీవితాన్ని, అతనిలో మంచి కార్యాలను చూసేటప్పుడు కొన్ని మైనస్లు కూడా చూపించాడు. చెడుతనం ఉంది నీలో. ఉన్న పాపపు సముద్రము, పాప ప్రపంచం ఎప్పుడు బయటపడుతుంది అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పడుతుంది. చూడండి, కొందరిలో చెడుతనం కనబడుతుంది, మరి కొందరిలో
అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూస్తే నరహంతకుల యొక్క అడుగుజాడలు కనబడతాయంట అక్కడ. నరహంతకుల యొక్క అడుగుజాడలు కనబడుతున్నవి. ఆ, చాలు చాలు చాలు. కొన్నిసార్లు మనం ఎలా ప్రవర్తిస్తామంటే నరహంతకుల కంటే తీవ్రంగా ప్రవర్తిస్తాం దేవుని సన్నిధిలో. ఎట్లా? అధికారం ఇవ్వకపోతే మనం ప్రాబ్లంకి రావాలి. ఎల్లమ్మ ఈరోజు 1000 రూపాయలు కానికి ఇచ్చిందంటే చెప్పలేదంటే పొరపాటున దైవజనుడు కానీ దైవజనురాలు కానీ నా గురించి చెప్పలేదుగా, ఆమె మీద అసలు ఆత్మే లేదు. మీరు కాదులే, ఉన్నారు లేరా? అధికారాల కోసం చనిపోయేవాళ్ళు లేరా? దేవుని మందిరంలో అధికారం దేనికి? అసలు అవసరమా? నువ్వు దేవుని ఇంటినే ఏలుబడి చేద్దామని నువ్వు నడుము కట్టుకుంటున్నావు అంటే నీకు అన్ని గుండెలు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను? జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేనెప్పుడు ఆయన్ని కలుసుకుంటాను అంటే ఆలోచన నాకెప్పుడు కలుగుతుందని కోరాహు పిల్లలు ప్రార్థన చేస్తారు. 42వ కీర్తన అనుకుంటా. మేమెప్పుడు కనబడతాము, ఆయన ఎప్పుడు స్తుతిస్తాము? మాకంటే అవకాశం లేదే. ప్రత్యక్ష గుడారపు వెలుపల నిలబడ్డారు, ఆ గమని యొద్దకు నిలబడి చెప్తున్నారు కదా, ఆయనతో గడపడానికి వెళ్ళాలంటే మాకంటే అధికారం లేదు. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, కానీ మా కట్టి అధికారం. తండ్రి చేసిన తప్పిదములు పిల్లల మీద, కోరాహు దాతాను అభిరాములు చేసిన తప్పు, కోరాహు చేసిన తప్పు ఆ శాపం పిల్లల మీద వెంటాడుతుంది. తన తల్లి వేడుకుంటుంది, రే నీ నాన్న తప్పు చేసే ఉంటాడు, కానీ మీరు మాత్రం దేవుని ప్రేమలో పెరగండి. ప్రత్యక్ష గుడారపు లోపల వెళ్ళకపోయినా పర్లేదు, గవిని యొద్దైనా మీరు ఉండండి. గవిని యొద్దైనా మీరు నిలబడండి, దేవుని జ్ఞానం కలుగుతుంది. చాలా చక్కగా ఉంటుంది ఆ కీర్తన జరిగితే. మనకే సిగ్గేస్తుంది. మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా ఆయనతో గడపడానికి, ఆయన్ని కీర్తించడానికి. ఈరోజు నీలో ఏ మంచి కార్యం కనపడుతుంది? దేవుడు నీలో మంచి కార్యాలు చూడాలనుకుంటున్నాడు. వాటిలో ఒక మాట చదివించి నేను ముగిస్తాను. నేను సమయాన్ని మితిమీరి పోను. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:15. 4:15 తప్పగా చదువు. 4వ అధ్యాయం 15వ వాక్యం. మొదటి తిమోతి 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే. ఇప్పుడు నీలో మంచి కార్యాల్లో మొదటి భాగం నీ అభివృద్ధి తేటగా కనబడాలి. ఎవరికి? దేవునికి, ప్రజలకు. ఇక్కడ పౌలు గారు అంటారు, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడాలి. తిమోతి, నీవు అభివృద్ధి చెందుతున్నావు. నీవు అభివృద్ధి చెందేటప్పుడు ఆ అభివృద్ధి అందరికి తేటగా కనబడాలి. ఒక పెద్ద సేవకుడు, మరి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అండి తిమోతి. తీతును తిమోతిని ఇద్దరు ఓ నమ్మకం కలిగిన సేవకులు. చాలా చక్కగా అభివర్ణిస్తాడు పౌలు గారు వాళ్ళిద్దరి గురించి. విశ్వాసపరులైన కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి తిమోతి. తిమోతి తండ్రికి కుమారుడు ఏ విధంగా పరిచర్య చేస్తాడో పౌలు గారికి అంత నమ్మకంగా పరిచర్య చేశాడు. సంఘ క్షేమము కొరకు ఎప్పుడు చింతించే వ్యక్తి, బాధపడే వ్యక్తి తిమోతి. సంఘములో కలుగుతున్నటువంటి ఆ యొక్క సమస్యలన్నిటిని గురించి రోధించేవాడు. సంఘాలు కదిలింపబడకుండా స్థిరపరచబడే వ్యక్తి తిమోతి. ఇతనిలో చాలా చక్కటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ తిమోతిని ఒక విశ్వాస స్థానముగా మనం పెట్టుకొని ఓ చిన్న సేవకుని స్థానంలో పెట్టి పౌలు గారు అంటున్నారు, తిమోతి ఒకసారి విను, ఇదిగో ఇప్పుడిప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కదా, నీ అభివృద్ధి
అందరికీ ఎట్లా కనబడాలో తెలుసా? మబ్బులాగా కాదు. నీ అభివృద్ధి తేటగా కనబడాలి. మన అభివృద్ధి దేవునికి ప్రజలకు తేటగా కనబడాలి. తేటగా కనబడకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థమే, నువ్వెంత కన్నీళ్లు గార్చినా వ్యర్థమే, నువ్వెంత రోధించినా వ్యర్థమే. నీవు ఎంతవరకు అభివృద్ధి పొందాలంటే నీ అభివృద్ధి అనేది ప్రజలు తేటగా చూసేంత వరకు నువ్వు అభివృద్ధి చెందాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ క్షీణ దిశలో, ఆ క్షీణించిపోయే దశలో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. నీ అభివృద్ధి నా దేవుడు తేటగా చూడాలనుకుంటున్నాను. నీ మీద ఏ మచ్చ, డాగు, కలంకం ఏది ఉండకూడదు. పరిశుద్ధంగా నువ్వు కనబడాలని కోరుకుంటున్నాడు. పవిత్రంగా నువ్వు కనబడాలని కోరుకుంటున్నాడు. ఓ చెట్టును చూసినప్పుడు పిల్లరా, దాని మీద ఆకులు, పూతలు, కాయలు మనకు కనబడతాయి. ఈ ఆకులు, పూతలు కనబడినటువంటి ఈ చెట్టు ఫలాలు ఇవ్వకపోతే ఏమంటాం దాన్ని? గొడ్రాలి. అంజూరపు చెట్టును చూసి కూడా దేవుడు ఏమన్నాడు? యేసు ప్రభు, కాయలు కూడా నువ్వు ఫలించట్లేదు, నీ అభివృద్ధి కనబడట్లేదు. కానీ ఆ తోటమాలి అంటాడు, కొంచెం చెట్టు సందుల్లో తవ్వి నీళ్లు పోసి కొంచెం ఎరువేస్తాను. అక్కడ దేవుడు మాట్లాడింది అంజూరపు చెట్టు గురించి కాదు, మనిషి గురించి మాట్లాడాడు. నీవెప్పుడో కూర్చున్న స్థితిలోనే ఉన్నావు. కొంచెం ఆ రెండు అడుగులు ఆ స్థలాన్ని విడిచిపెట్టి కొంచెం బయటికి వెళ్ళు. ప్రకాశమానంగా సూర్యుడు ఉదయించినట్లు నీ ముఖ కాంతి ఉదయింపబడుతుంది. నీ అభివృద్ధి ప్రజలు చూస్తారు. ఆ ప్రజలు నీ అభివృద్ధి చూసినప్పుడు అసలు ఈమెకి ఎంతటి అభివృద్ధి ఎక్కడి నుండి కలిగిందని ఆశ్చర్యపడిపోతారు. మనలో దేవుని కళ కనబడాలి. దేవుని కళ కనబడకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థం. నీ మీద ఆరని అభిషేకం ఉండాలి. అభిషేకం ఆరిపోయిందా, నువ్వెంత భక్తి చేసినా ఆ భక్తిలో నీకు సఫలత కలగదు. కానీ పిల్లదా, నీ తల మీద పోయబడిన అభిషేకం ఆరిపోకూడదు. బ్రతికే 4 దినాలు క్రీస్తు కొరకు సైన్యంగా మారదాం. యవన కాలం ఎంత ప్రమాదకరమైంది చూడండి, ఎంత విలువైందో అంతే ప్రమాదకరం. చివరిగా ఒక మాట సేవకుడిగా నేను చెప్తున్నాను, మీ బిడ్డలకు 10 నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేలోపు బాప్తిజాలు ఇవ్వండి. బాప్తిజం ఇప్పించండి. కారణం ఏంటో చెప్పనా? 12 సంవత్సరాలు దాటి వాడికి లోకం తెలియక మునిపే నువ్వు బాప్తిజంలో దేవునికి వాడిని దగ్గర చేసావనుకో, లోకం తెలిసేలోపు దేవుడు వాడికి అర్థమైపోతుంది, లోకాన్ని అసహించుకుంటాడు, దేవుని ప్రేమిస్తాడు. అలా కాదులే, ఇప్పుడు కాదులే, నా సమయం రాలేదులే అంటే ముక్కు మీద గుద్దుతాడు దేవుడు. నీ బిడ్డల జీవితాలను పతనానికి నడిపించేది మీరే, తల్లిదండ్రులే. గారాభంగా పెంచడం ఇప్పుడు కాదులే అన్న, వాడు తీసుకుంటానన్నా సరే, అరే నీకు పిల్లని ఇవ్వరేమోరా బాప్తిజం ఇస్తే. ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆడపిల్లలకి బాప్తిజం ఇస్తేనంట తొందరగా పెళ్లిళ్ళు కావంట. ఏ దౌర్భాగ్యపు కాలంలో ఉన్నారు. 10 నుంచి 12 సంవత్సరాల కాల వ్యవధిలో మీ పిల్లలకు బాప్తిజాలు ఇప్పియండి. దేవుడు వారి మీద ఏలుబడి చేస్తాడు. పాపం ఏలుబడి చేయదు. పాపపు యొక్క ఆ చెడు కార్యాలు ఏలుబడి చేయవు. వాళ్ళు పాప క్రియలకు బానిస కాకుండా ఉండాలంటే దేవునికి మనం అధ్యక్షత ఇవ్వాలి. దేవుడు వారి మీద పెత్తనం చేసినప్పుడు జీవం కలిగిన దేవుడు వారి మీద తన కృపను నెరవేరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పాదాలను బట్టి వందనాలు. యెహోషాపాతు గురించి ఓ చక్కటి మాట రాయబడి నీలో మంచి కార్యములు కనబడుచున్నవి. నాయనా, ఇక్కడ కూర్చున్న బిడ్డలలో మీరు మంచి కార్యములను చూడబోతున్నారు, చూస్తున్నారని విశ్వసిస్తున్నాను. స్థానిక దైవజనులను బట్టి, మీ బిడ్డకు మీరు ఇచ్చిన ప్రయాసాన్ని బట్టి, భారాన్ని బట్టి ఇది స్తుతిస్తున్నాను. పరిచర్యను శాఖోపశాఖలుగా విస్తరించండి అయా. ఇదిగో ప్రభువా, దేని గురించి మీ బిడ్డ చింతిస్తుందో ఆ చింత యావత్ అన్నిటిని కొట్టివేయండి. ఫలభరితమైన ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడి నుండి నాకు సహాయం కలుగునని జనులు వచ్చి అడిగిన వేళ యెహోవా యొద్ద నుండి నాకు సహాయం కలిగినని రూఢిగా మాట్లాడినట్లు అట్టి ధైర్యాన్ని పురికొల్పమని ప్రార్థిస్తున్నాను.
విన్న వాక్యాన్ని విడల హృదయాలు ఫలింపు చేసి అయ్యా ఇదిగో మీరే మహిమనందమని ఇటు అవకాశాన్ని కలుగజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. సమయాన్ని ఇచ్చిన తల్లి గారికి, మా ప్రియ సహోదరుల అన్నగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అప్పగిస్తాను. చెప్పకూడదు. యెహోషాపాతు జీవితం ద్వారా అనేక విలువైన మాటలు మాకు నేర్పించినందుకు, మీకు అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు బ్రదర్ అభిషేక్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మరి ఆయన పరిచర్య, సేవా జీవితం ఏదో అనుకున్నట్టు పోల్ పాయింట్ మీద జరిగింది కాదు. అనేక కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ కాలంలో అనేక మంది భక్తులు, పాస్టర్లు, ప్రార్థనలు కూడా ఎలాగైతే దేవుని సేవలు నడిచారు అంతకంటే విస్తారంగా కష్టపడి ఆయన సేవలు నడిపిస్తున్నారు. ఇంకా మీ పరిచర్య, మీ సేవా జీవితం అభివృద్ధిలోకి వెళ్ళాలని మేము కూడా మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. బ్రదర్ పాట పాడుచుండగా కానుకలుద్దాం. శృతి